రమేష్ సార్ రెడ్డి గారికి, అలాగే కదిరి నియోజకవర్గ సమారికి, అలాగే పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, లోకేష్ రెడ్డి అన్న గారికి, వజ్రభాస్ రెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నల్లచెరువు మండల పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏవైతే ప్రజలకు గౌరమ్మక్క గారు సారిక మండల మహిళా అధ్యక్షురాలు ఎన్నికల హామీలు ఇచ్చారు, సూపర్ 6 పథకాలని, అవి కాక ఇంకా దాదాపు 143 పథకాలు ఆయన హామీగా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఒక సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. ఆ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా ఆయన సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి. అలాగే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, ఇటువంటి అనేక హామీలు ఆయన ఇచ్చి ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం ద్వారా ఈరోజు ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తూ ఉందో మనం అంతా చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైనా వాళ్ళు చేసిన పథకాన్ని మనం ప్రశ్నిస్తూ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి పూల శ్రీనివాస్ రెడ్డి గారికి, లోకేష్ రెడ్డి మామ గారికి, వజ్రభాస్ రెడ్డి గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, సిగ్లవీడు అధ్యక్షులకు, వీటికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కలిపులి మాటలు చెప్పడానికి ముందు జరిగిందే వాస్తవమే. వీళ్ళు ఆ పేరు పెట్టి ఈ పద్ధతి పేరు మనం మరుగుతామన్న ముఖ్య అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలని ముందు సిద్ధార్థానికి 25,000 వచ్చినాయి, అంతకాడికి ఎక్కువే గెలిపించాలని మనం కూడా ప్రతి కార్యకర్త కూడా అందరినీ కలుపుకొని, మన గ్రామాల్లో ఇంకా కొంచెం ఉంటారు వాళ్ళని కలుపుకొని మనం సభ్యత్వం చేసి అందరూ సైడ్లో పని చేసి మన రాబోయే ఎలక్షన్లో కూడా మన అభ్యర్థులను మాత్రం అత్యధిక మెజార్టీ ఇచ్చినామనేసి పల్లెలు తిరుగుతున్నారు. ఇప్పుడు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తల్లికి వందనం అనే విధంగా పేరు మార్చుకొని ఈ ఒక కార్యక్రమాన్ని చేసి అందులో కూడా చాలా మందికి ఇవాళ కొంతమందికి మాత్రమే ఇచ్చినారు. అట్లా చేసి పల్లెలకు వచ్చి మేము అన్నీ చేసినాం, విజయోత్సవ ర్యాలీలు అన్నట్లుగా చేసుకుంటున్నారు. కాకపోతే మనము మేనిఫెస్టోని దగ్గర ఉంచుకొని మీరు దీంట్లో ఏం చేసినారు ఏం చేయలేదు అనే విధంగా ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేసిన తర్వాత పల్లెలకు రావాలని వాళ్ళందరినీ మనము నిలదీయాల్సిన బాధ్యత మనకుంది. ఇవన్నిటిని నిలదీసి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ కార్యకర్తలంతా కొద్ది చల్లగా ఉన్నారు ఇంతకు ముందంతా. ఇకనైనా సరే స్పీడప్ అయ్యి రాబోయే ఎలక్షన్లలో మన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని తీరాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు గౌరమ్మ, మా ఊరు వచ్చి కేపులుకుంట. అదేవిధంగా ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది ఈ రోజు కాదు, అది అప్పుడు 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడే దేశం అంతా మోసం చేసింది ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదైతే ఎవరికీ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఓట్లు వేసి అయితే వాళ్ళు గెలవలేదు, ఓట్లన్నీ మన జగన్మోహన్ రెడ్డికి మనకే పడినాయి కాబట్టి ఏదో మోసం చేసి మోసంగా వచ్చింది చంద్రబాబుకి. ఎప్పుడైనా మోసం జరుగుతా జరగ తప్పదు. ఇప్పుడు ఎన్నికలు పెట్టే కానీ రెడీగా మనమే గెలుస్తాం, మనమే ముందుంటాం. ఎట్లా మోసం పోయినాం మనం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర అంటే ఈబీఎం దగ్గర జాగ్రత్త పడకుండా ఎప్పుడు పోయినామో అప్పుడు మనం మోసకపోయినాం, వాళ్ళ దగ్గర మనం మోసపోయినాం. అదే విధంగా ఇక్కడ ఎప్పుడు మోసపోతున్న పని లేదు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ మనం గెలిచినాము, గెలుపులోనే ఉన్నాము, ఎవరికి భయపడాల్సిన పని కానీ లేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒకరిని కలుపుకొని మోసం అంటే ఏమిటి, ఎట్లా చేశాడని ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి కానీ తెలియజెప్పాలని చెప్పి ఇక్కడ వచ్చిన
చెప్పుకొని రాబోయే కాలంలో మన పార్టీని అంతటంగా బలోపేతం చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మండల వైఎస్ఆర్ నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వహించి మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను మనకందరికీ టోపీ పెట్టి సూపర్ 6 అన్నాడు. ఆ పథకాలు ఏమంటే ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్సులు అని చెప్పలే ఎక్కడ కూడా ఆయన. మీరే పొరపాటు పడి ఫ్రీ బస్సులు అనుకున్నారు. ఫ్రీ బస్ పెట్టాడు అమరావతిలో, మన కదిలో కూడా చెప్పినా అది పథకం అయిపోయింది. దీపం పథకం అన్నాడు. దీపం పథకము 130 మందికి వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది అంతే. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, 1000 రూపాయలు సబ్సిడీ వచ్చింది అంతే. ఏది కూడా ఈ 2 పథకాలు ఎక్కడ కూడా జరగలే. పైగా మహిళలకు 1500 రూపాయలు నెలకన్నాడు. ఎక్కడైనా ఇస్తున్నాడా? ఎక్కడ కూడా లేదు. 3 పథకాలు అయిపో. 4వ పథకం రైతు భరోసా ఇస్తానన్నాడు. మన భాషలో రైతు భరోసాని ఎప్పటికేది. రైతు భరోసా 20,000 ఏం చేశాడు అకౌంట్ లో? మనమే గ్రామీణ బ్యాంక్ పోలేకోకుండా ఉన్నాం అంతే. తీసుకోలేకుండా అమ్మఒడి అన్నాడు. తల్లికి 100 మంది పేరు మార్చి సిగ్గు లేకోకుండా వచ్చేకి వచ్చి ఏం చెప్పినాడు? లోకేష్ మనసులో నుంచి వచ్చిందంట. సిగ్గులే నీకు, 76 ఏళ్ళు అయినాయి. సిగ్గులైతే ఉంటే నీకు ఆ మాట చెప్తావా? తూలు ఉంచుతున్నారు రాష్ట్రం అంతా. వైఎస్ఆర్ ఫ్యామిలీ విజన్లో సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా తీకోకుండా పెట్టిన పథకాలన్నీ 190 పథకాలు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు ఎవరు సీఎం అయినా కూడా అవే కొనసాగించకుండా పేర్లు మార్చుకోవాలంటే ఏది కూడా ఆయన ఇలా. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పేదల అకౌంట్ లో 100 రూపాయలు లెక్క చూడని వాళ్ళు కూడా మా ఊర్లో కానీ ఎక్కడైనా రాష్ట్రం అంతా అకౌంట్లు ఖాళీగా ఉండి సంవత్సరాల తరబడి బ్యాంకులకు పోనోళ్ళు కూడా సంవత్సరానికి 70,000, 1,00,000 రూపాయలు, 1,40,000 వరకు కూడా ఒక్కొక్క అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నారు. అలాగే రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితేనే రుణమాఫీ చేశాడు. 100% రుణమాఫీ ఎప్పుడైనా జరిగిందా అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే దేవుడు. ఇప్పుడు కూడా మనం ట్రాన్స్ఫార్మర్ బదులుతాం చూద్దాం పండి. మా ఇంటికాడ కూడా ఉంది, మీటర్ పెట్టినారు. వైఎస్ఆర్ ఉచిత కరెంట్ అనే ఉంది. చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ అని లేదు. ఎక్కడ కూడా పథకాల సృష్టికర్తలు మా వాళ్ళే. ఎవరికి వల్లనే రజకులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ ప్రతి కులాలకు నేను చెప్పుకుంటా పోతే టైం సాల్దు, పెద్దలకు విసిగించకూడదు. ఏది కూడా ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు అందజేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే మన కదిరి నియోజకవర్గంలో 280 బూతులుంటే బూతుకు 11 ఓట్లతోనే మనం ఓడిపోయింది. చిన్న నేరాలు ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేయడం వల్ల ఓడిపోయినాం తప్ప మనం నైతికంగా గెలిచినాం. మక్బూలన్న త్రూటిలో ఒక వ్యక్తి మోసం చేయడం వల్ల ఓడిపోయినాడు తప్ప మనం ఓడించినాం తప్ప మక్బూలన్నకు ఎక్కడ కూడా ఏది పార్టీ పరంగా కానీ మక్బూలన్న మనకు అన్ని విధాలుగా ఎలక్షన్లలో మనం ఏం చెప్తే ఎక్కడ ఏమి ఇవ్వాలంటే అవన్నీ మనకు ఏర్పాటు చేసినారు. ఎవరిని కూడా ఇది చేయకోకుండా అలాంటి వ్యక్తిని మనము 2027లో కానీ 29లో కానీ మళ్ళా ఆయన పోగొట్టుకునే అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా మనము అందరినీ మోసం చేసిన వ్యక్తులు కలిసి వచ్చినా కూడా పార్టీకి కరెక్ట్ పనిచేస్తామని చెప్తే కలుసుకొని పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి. మీకు కూడా ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయి. మక్బూలన్నను మరోసారి మనం చేసిన తప్పును సరిదిద్దుకొని అన్నకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చూద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు లాయర్ లోకేష్ శ్రీ మక్బుల్ మై గారికి, పూల శ్రీనివాసరెడ్డి గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, వేదిక నిలిచినటువంటి పెద్దలకు, నాతో పాటు వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా
వందనం అభివందనం. టుడేస్ ప్రోగ్రామ్ ఇస్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నటువంటి విషయాల్లో బాబు ఏ విధంగా ప్రజలను మోసం చేశాడు, బాబు ఏ విధంగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాక ముందు ఏ విధంగా, రాజ్యం అయిన తర్వాత ఏ విధంగా అన్నటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో జగన్ అంటే నమ్మకం, చంద్రన్ అంటే మోసం. జగన్ అంటే నమ్మకం, చంద్రన్ అంటే మోసం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూడండి. ప్రతి ఒక్కరి హృదయంలోన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే జీర్ణించుకోలేదు. ఎందుకు ఓడిపోయాడు అన్నటువంటిది క్వశ్చన్ మార్క్. వీళ్ళు గెలిచారు అంటే సంతోషపడలేదు. ఏదో జిమ్మికిల్ చేసో రైతు రుణమాఫీ అన్నారు, అది ఇవ్వలేదు. రెండింటికి 2014లో పశుకుంకానికి అక్కా చెల్లెళ్ళు, రైతు రుణమాఫీకి రైతులు ఫస్ట్ ఏమో పెన్షన్ ఏమి ఇచ్చాడు. ఇంతవరకు కూడా పెన్షన్ ఒక్కరికి కూడా పెన్షన్గా మేము చూడలేదు. తర్వాత నిన్న మొన్న ఆ పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు సర్పంచుల యొక్క నోరు కొట్టి పంచాయతీ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి పన్నులన్నీ తీసుకొచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో పెట్టినటువంటి వాటిని తల్లికి వందనం అన్నటువంటి పేరుతో ఇచ్చి అటువంటి కార్యక్రమాన్ని నిన్న మొన్న మనం చూసాం. తర్వాత ఈ 60 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వారికి 1500 ఇవ్వడం అనేటువంటిది. ఇక మనం మామూలుగా స్కూలింగ్ చూసుకుంటాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అనేది. అది లేదు. ఒకసారి బడ్జెట్ గురించి పరిశీలన చేస్తే 18,000 1,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఒకసారి అనుకుంటే, దాదాపుగా రీసెంట్ గా వచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం మనకు చూస్తే 2 కోట్ల చిల్లర ఉన్నారు. వాళ్ళే 2 కోట్ల చిల్లర 60 ఏళ్ళు దాటినట్టు పోతే 1 కోటి చిల్లర మన వీళ్ళు 1,500 ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. మన అయిపోయి 850 కోట్ల చిల్లర బడ్జెట్ ప్రవేశపెడితే వాళ్ళకి ఇవ్వాల్సిందేమో 6 కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. అంటే డిఫరెన్స్ చేస్తే చూడండి అనమాట. కొంచెంగా ఆలోచన లేకోకుండా అనాలోచనతో